విశాఖలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకి ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. వైజాగ్ ఎంపీ సీటు కోసం ఆయనకు సపోర్టు చేస్తూ ఆందోళనకారులు రోడ్డెక్కుతున్నారు. విశాఖ యువత నిరసన ప్రదర్శన పేరుతో జీవీఎంసీ ఎదుట జనజాగరణ సమితి ఓ కార్యక్రమం నిర్వహించింది. కుటుంబ రాజకీయాలు నశించాలని, జీవీఎల్కే విశాఖ ఎంపీ సీటు కేటాయించాలి అని నినాదాలు చేశారు. కులం కోసం, కుటుంబం కోసం పనిచేయించడానికి కుట్ర చేసి పురంధేశ్వరి విశాఖ ఎంపీ సీటు లాక్కున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దేవుడి మీద ప్రమాణం చేయాలని పురంధేశ్వరికి ఛాలెంజ్ విసిరారు నిరసనకారులు. విశాఖ టికెట్ పై జీవీఎల్ కి పెరుగుతున్న మద్దతుపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిత్వంపై కూటమిలో క్లారిటీ ఉన్న ఈ సీటును భారతీయ జనతా పార్టీకి కేటాయించాలన్న డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటుంది. జనజాగరణ సమితి వంటి ప్రజా సంఘాలు రోడ్డెక్కి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని, అది కూడా జీవీఎల్ నరసింహారావుకి కేటాయించాలనే డిమాండ్ను చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ యువత నిరసన పేరుతో ఒక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను జనజాగరణ సమితి నిర్వహించింది. ప్రధానమైన డిమాండ్ గడిచిన 3 సంవత్సరాలుగా విశాఖపట్నం అభివృద్ధికి జీవీఎల్ నరసింహారావు కృషి చేస్తుంటే కేవలం కుల రాజకీయాల కారణంగా తన సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా ఈ ఎంపీ సీటును టీడీపీ తన్నుకుపోయింది, టీడీపీకి కేటాయించడం జరిగిందంటూ కూడా నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. విశాఖపట్నం విజన్ డాక్యుమెంట్ను ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు ఆవిష్కరించారు. ఆయన వచ్చే 5 ఏళ్ల కాలంలో తాను ఎంపీగా ఎన్నికైతే ఏం చేయబోతున్నానో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 3.5 సంవత్సరాలుగా విశాఖపట్నానికి సంబంధించి అనేక అంశాలపై ఆయన పోరాడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే విశాఖ ఎంపీ సీటు జీవీఎల్ నరసింహారావుకు వస్తుందని విస్తృతమైన ప్రచారం జరిగింది. ఆయన వర్గం కూడా చాలా ఆశ పెట్టుకుంది. కానీ పొత్తుల్లో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. గడిచిన 2019 ఎన్నికల్లో కేవలం 4,000 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఆ సీటును కోల్పోయాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆ సీటు మాకే కేటాయించాలని ఒక బలమైన వాదనను బీజేపీ అధిష్టానం ముందు పెట్టింది. అందుకు బీజేపీ హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ సీటు విషయంలో మొదటి నుంచి ఉన్న జీవీఎల్ ఆశలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన సీటు లేని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే విశాఖపట్నం ఎంపీ సీట్ అనేది భారతీయ జనతా పార్టీ కూడా చాలా కీలకమైనది. ఇక్కడ ఉన్న ఓటింగ్ కావచ్చు, లేకపోతే వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకోగలిగినప్పుడు బలమైన స్థానాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాయే చాలా కీలకమైనదిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందులో కూడా జాతీయ సంస్థలు ఉన్నాయి, డిఫెన్స్ వింగ్స్ అన్ని కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి కాబట్టి ఆ ఓటింగ్ అంతా కూడా సమగ్రంగా ఒకే పార్టీకి గంపకొత్తగా పడాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థే విశాఖ ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ అనే ఒక అభిప్రాయాన్ని జీవీఎల్ వర్గం మొదటి నుంచి వినిపిస్తోంది. అనుబంధ సంఘాలన్నీ కూడా ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దల ముందు ఇదే విషయాన్ని చెప్పొచ్చారు. విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ బతకాలి అని అంటే ఖచ్చితంగా ఈ సీట్లో పోటీ చేయాల్సిందేనని ఖచ్చితమైన తమ అభిప్రాయాన్ని చెప్పి అనుబంధ సంఘాలు వచ్చినాయి. ఈ క్రమంలోనే జనజాగరణ సమితి లాంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి తమ నిరసనలు వ్యక్తం చేయడం, ఈ సీట్ ఏదైతే విశాఖపట్నం అనేది భవిష్యత్తులో చాలా కీలకమైన సెంటర్ కాబోతుంది. ఇది భవిష్యత్తులో మహానగరం అవుతున్న తరుణంలో ఇక్కడ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలన్నా జీవీఎల్ నరసింహారావు లాంటి నాయకుడికి ఇక్కడ అవకాశం కల్పించాలన్న డిమాండ్ను జనజాగరణ సమితి తీసుకుని వచ్చింది. ఓవరాల్గా విశాఖపట్నం కేంద్రంగా, విశాఖపట్నం ఎంపీ సీటు కేంద్రంగా ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీలో టికెట్ను ఆశిస్తున్న జీవీఎల్ వర్గం కూడా పెట్టుముడి వేసుకుంటూ వెళ్తోంది. దీనికి ఎక్కడ క్లారిటీ వస్తుందనేది స్పష్టత రానప్పటికీ అటు తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పటికే తమ అభ్యర్థిగా ఉన్న శ్రీభరత్తో విస్తృతమైన ప్రచారం చేస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా మద్దతు ప్రచారాల్లో పాల్గొంటోంది. ఓవరాల్గా విశాఖపట్నం ఎంపీ సీటు విషయంలో కూటమికి క్లారిటీ ఉన్న జీవీఎల్ తన కావని ఆయన మద్దతిస్తున్న వర్గాలు కానీ ఈ సీటు మీద ఆశలు పెట్టుకుని మాత్రం తమ లాబింగ్ను విస్తృతం చేస్తున్నాయి, ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు గ్రౌండ్ లెవెల్లో నిరసనలు కావచ్చు, లేకపోతే వివిధ ప్రయత్నాలను చేయడం ద్వారా ఇక్కడ ఎంత బలమైన లాబింగ్ నడుస్తుందనే విషయాన్ని హైకమాండ్కు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక
బీజేపీ ఏదైతే విశాఖపట్నం సీటును కోల్పోయిందో అందుకు ప్రతిఫలంగా 2 స్థానాలను తీసుకుంది. అరకు కానీ అక్కడ అనకాపల్లి సీట్లలో ఎంపీలుగా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఒకవైపు పొత్తుల సర్దుబాటులో భాగంగా విశాఖపట్నం ఎంపీ సీట్ను కోల్పోయినప్పటికీ అందుకు ప్రత్యామ్నాయంగా 2 సీట్లు వచ్చాయి. కానీ జీవీఎల్ నరసింహారావు లాంటి సీనియర్ నాయకుడు సేవలకు పార్టీకి కానీ ఇటు ప్రజలకు కానీ అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనను విశాఖపట్నం ఎంపీగానే అభ్యర్థిత్వంగా నిలబెట్టాలి. నా విశాఖపట్నం అభ్యర్థి అయినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కాస్త గౌరవం లభిస్తుందనే ఒక అభిప్రాయాన్ని ప్రజా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం ఎంపీ సీటు విషయంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య పెట్టముడి పడేటట్టుగానే కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.